అందరికీ నమస్తే. నా పేరు శివదుర్గ. వెల్కమ్ టు ఎస్జేఎన్ ఛానల్. ఇవి చూసారా మెంతికూర అండి. ఈ మెంతికూరని ఎలా పండించుకోవాలో ఇప్పుడు నేను చెప్తానండి. ఆకుకూరలు అంటే మాకు ప్రాణం అండి. పొద్దుగాల 6ంటికి నిద్రలేసి అరికాలు అరిగిపోయేలా 6 వీధులు తిరిగి ఆకులు తెచ్చుకుంటాం కదండి. ఆకుకూరలతో చేసిన ఆహారం తినడం అంటే మాకెంతో ఆనందకరం. ఆకుకూరలను చాలా మంది చీపుగా చూస్తారు కనండి. అవి మనకి ఆరోగ్యానికి చేసిన మేలు ఎవ్వరు చేయనండి. అసలు బంగారం రేట్లు, వెండి రేట్లు పెంచడం కాదండి, ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఆకుకూరల రేట్లు పెంచాలండి. ఉదయాన్నే మా పతిగారు నేను ఆకుకూరలు కొనడానికి వెళ్ళామండి. కట్ట ఎంత బాబు అని అడిగితే కట్ట 10 రూపాయలు అనేసాడండి. మన ఆడవాళ్ళం ఊరుకుంటామా ఏంటండి? ఏంటి బాబు కట్ట 10 రూపాయలా? ఇవి ఆకుకూరలు అనుకుంటున్నావా, బంగారం అనుకుంటున్నావా? 3 కట్టలు 10 రూపాయలకి ఇవ్వవా అని అడిగేశానండి. ఇంతలో నా పక్కన ఉన్న నా పతిదేవుడు పండించవే తెలుస్తుంది అని అన్నాడండి. దాంతో నాకు బాగా మండి పండించి చూపిస్తా అని నేను ఈ మెంతికూరను పండించేశానండి. చూసారా, మన ఆడవాళ్ళు తలుచుకుంటే ఏదైనా సాధిస్తారండి. ఇప్పుడు నేను ఈ మెంతికూరను ఎలా వేశానో అనేది మీకు చెప్తానండి. చెప్పే ముందు ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూసారా ఆకుకూర ఎంత బాగుందో? ఇది మెంతికూర అండి. ఈ మెంతికూర అనేది నేను ఎలా వేసానో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మెంతికూరకి మన మట్టి మిశ్రమం నేను ఎలా కలుపుకుంటానో మీకు చెప్తానండి. ఇది కోకోపిట్ అండి. 2 వంతుల కోకోపిట్టు, 2 వంతుల మాగిన పశువుల ఎరువు, 1 వంతు మట్టి తీసుకుంటారు. ఈ 3ంటిని ఇప్పుడు మనం కలుపుకోవాలండి. ఆకుకూరలకు ఎప్పుడు కూడా మట్టి అనేది చాలా లూజ్గా ఉండాలి. అప్పుడే ఆకుకూరలు అనేవి పడిపోకుండా ఉంటాయండి. రెండు వంతుల కోకోపిట్టు, 2 వంతుల మాగిన పశువుల ఎరువు, 1 వంతు మట్టే తీసుకోవాలండి. ఎందుకంటే ఆ ఆకుకూరలు అనేవి మనం వేసేటప్పుడు మొలకలు అనేవి వచ్చిన తర్వాత పడిపోతూ ఉంటాయి కదా, అవి పడిపోకుండా ఉండాలి అని అంటే మట్టి అనేది లూజ్గా ఉండాలండి. నేను ఎప్పుడు కూడా మట్టి మిశ్రమంలో మాత్రము ఆకుకూరలకి మట్టి అనేది చాలా తక్కువగా తీసుకుంటానండి. పశువుల ఎరువు, కోకోపిట్ అనేది ఎక్కువగా తీసుకుంటాను. అలా అయితే మొలకలు వచ్చిన తర్వాత ఆ మొలకలు అనేవి పడిపోకుండా ఉంటాయి. చూసారా, ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కలుపుకున్న దాన్ని ఒక కంటైనర్ తీసుకొని ఆ కంటైనర్లకు మనం నింపుకోవాలండి. ఇది కంటైనర్. చూసారా, దీనికి హోల్స్ అనేవి చూడండి ఎన్ని ఉన్నాయో. 1 2 3 4. ఇక్కడ కూడా ఒకటి ఉంది, ఇందులో ఒకటి ఉంది. ఆ హోల్స్ని మనం రాళ్ళతో కవర్ చేసుకోవాలి. ఇలా కవర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మట్టి మిశ్రమాన్ని ఇందులో నింపుకోవాలి. ఈ ఆకుకూరలకు ఎప్పుడుగా మట్టి అనేది లూజ్గా ఉండాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే అందులో వాటర్ అనేది ఎక్కువగా నిల్వ ఉండకూడదండి. చూసారా, ఇలా నింపుకోవాలి. ఇలా ఇలా కదుపుకుంటే లోపల ఎక్కడైనా ఖాళీగా ఏదైనా ప్లేస్ కానీ ఉన్నదంటే అది కవర్ అవుతుంది అనమాట. ఇలా పచ్చిది మాత్రం పశువుల ఎరువు తీసుకోకూడదండి. ఎందుకంటే పచ్చిది కానీ తీసుకున్నాం అనుకోండి, గ్యాస్ అనేది ఫామ్ అయిపోయి మొక్కలు చనిపోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. కాబట్టి పశువుల ఎరువు తెచ్చుకొని బాగా మనం ఎండలో ఎండబెట్టుకొని దాన్ని యూజ్ చేసుకోవాలి మనం. చూసారా, ఇలా లోపల గాలి అనేది ఉండకూడదు. ఒకవేళ గాలి అనేది ఉండిపోయింది అనుకోండి, మనం వేసే సీడ్స్ అనేవి జర్మినేషన్ అవ్వవు. ఇలా
వాడుకునే మెంతులండి. డైరెక్ట్గా ఇలా కూడా వేసేసుకోవచ్చు. ఇలా వేసుకున్నాం అనుకోండి, మనకి జర్మినేషన్ అవ్వడానికి 2 days పడుతుంది అనమాట. అప్పుడు ఏం చేయాలనేసి అంటే, మనం ఉదయాన్నే మనం మెంతికూరని వేసుకోవాలనుకుంటే నైట్ నానబెట్టుకోవాలి. లేదా నైట్ సాయంత్రం కానీ వేసుకుందాం అనుకోండి, ఉదయాన్నే నానబెట్టుకొని సాయంత్రం వేసుకోవచ్చు. ఇవి మెంతులు ఉన్నాయి చూసారా, నేను నైట్ నానబెట్టుకున్నాను. ఇప్పుడు మార్నింగ్ కాబట్టి ఇప్పుడు వేసుకుంటున్నాను. ఇలాగా దీన్ని వడకొట్టుకోవాలి. ఈ వడకొట్టుకున్న మెంతులను ఇలా చల్లుకోవాలి. చూసారా, ఇలా చల్లుకోలే. ఎంత దగ్గరగా చల్లుకుంటే అంత బాగా మనకు వస్తాయి అన్నమాట. చిన్న చిట్టడివిలాగా చాలా బాగా పెరుగుతుంది. చూడడానికి చాలా అందంగా కూడా ఉంటుంది. చూసారా, ఇలా మనం చల్లుకోవాలన్నమాట. ఇలా జల్లుకోవాలి. ఇలా జల్లుకున్న తర్వాత దీన్ని పైన మనము మట్టి అయినా వేసుకోవచ్చు, లేదైనా కోకోపిట్ అయినా వేసుకోవచ్చు. ఇదిగోండి, ఇది కోకోపిట్ అనమాట. కోకోపిట్ అనేది తేలిగ్గా ఉంటుంది కాబట్టి కోకోపిట్ అని వేసుకోవచ్చు, లేదైనా మట్టి అని వేసుకోవచ్చు. పశువుల ఎరువు మాత్రం వేయకండి, ఎందుకంటే ఇది చిన్న మీదని ఒక అట్ట ముక్కలాగా ఫామ్ అయిపోయి అది జర్మినేషన్ అవ్వడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. లేదైనా సరే లోపల ఆ విత్తనం అనేది కుళ్ళిపోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి కాబట్టి కోకోపిట్ అయినా వేసుకోవచ్చు, లేదైనా సరే మట్టి మిశ్రమమైనా జల్లుకోవచ్చు. చాలా పలచగా జల్లుకోవాలన్నమాట. చూసారా, ఇది కోకోపిట్ కదా, ఇలా జల్లుకోవాలి. ఇలా ఇలా చల్లుకోలే. ఇలా చల్లుకున్న తర్వాత చూసారా, ఎక్కడ కూడా మనకి మొక్క వేసాం కదా విత్తనము, ఎక్కడ కనిపించకూడదు అనమాట. ఒకరు కనిపించినా సరే లోపలికి పెట్టి దాన్ని కవర్ చేసేయండి, ఏమైపోదు. చూసారా, ఇలా చేసేయాలి. ఇప్పుడు దీనికి వాటర్ వేసుకోవాలి. వాటర్ అనేది ఇలా చిలకరించుకున్నా పర్లేదు. మన దగ్గర స్ప్రే బాటిల్ అనేది ఉంటుంది కదా, ఆ స్ప్రే బాటిల్తో అయినా మనం చేసుకోవచ్చు. ఆకుకూరలకైతే ఏవైనా అంటే చుక్కకూర, పాలకూరకి గట్ట అయితే ముందుగా మనము సాయిల్ మిక్సింగ్ అనేది కలుపుకొని దాన్ని తడుపుంచుకోవాలి. దీనికి అవేం అవసరం లేదు, పర్వాలేదు, వచ్చేస్తాయి. నాకైతే వచ్చాయండి, అందుకే నేను చేసే విధానం మీకు చెప్తున్నాను అనమాట. ఇలా చల్లుకోవాలి. మొత్తం బాగా తడిచేలా పోసుకోవాలి. ఇప్పుడు చూసారా, మనం వాటర్ పోసిన తర్వాత ఇవి కనిపిస్తున్నాయి కదా, దీన్ని ఇలా కవర్ చేసుకోవచ్చు. ఇలా కవర్ చేసుకోవాలి. ఇదండి, ఇవ్వండి, ఇలా వేసినవి నాకు చూడండి ఎలా వచ్చాయో. చూసారా ఎలా వచ్చాయో, చూడండి. నేను సేమ్ ప్రాసెస్ చేశాను, నాకు వచ్చాయండి ఇలా. చూసారా ఎంత బాగా వచ్చాయో. మనకి ఇలా వచ్చిన తర్వాత మనం వాటర్ చేసుకునేటప్పుడు అవి పడిపోతూ ఉంటాయి కదా, అవి పడిపోకుండా ఉండడానికి ఇలాంటి స్ప్రే బాటిల్ అనేది ఒకటి తీసుకొని ఈ స్ప్రే బాటిల్ని మనము ఈ మొక్కలకి స్ప్రే చేసుకోవాలన్నమాట. ఇలా డైరెక్ట్గా ఇలా పోసుకోవచ్చు. చూసారా, ఎక్కడ మీకు కనిపిస్తుందా, ఎక్కడ ఏదైనా మొక్క పడిపోతుందా? అసలు పడిపోదు. చూడండి, ఒక్క మొక్క కూడా నాకు పడలేదు. లేదు అనేసి అంటే ఇలా మొక్కలు ఉంటాయి కదా, ఇలా సైడ్లో వెళ్ళి ఇటు సైడ్ ఇలా అనమాట. ఇలా అయినా చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మా దగ్గర స్ప్రే బాటిల్ లేదు కదా, మేము ఎలా పోస్తాము అనేసి అన్నారు అనుకోండి, చేతితో చిలకరించుకోవచ్చు. ఇలా
ఇలా పై నుంచి పోయాలన్నమాట. దగ్గర నుంచి పోస్తామంటే అది మొక్క విడిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇలా పై నుంచి ఇలా పోస్తామనుకో, చూసారా నేను పోస్తున్నాను చూడండి ఎంత బాగుందో. ఇలా ఏ మొక్క కూడా ఏం అయిపోదు. లేదు మా దగ్గర స్ప్రే బాటిల్ లేదు అనేసి అంటే ఏదైనా గ్లాస్తో వాటర్ తీసుకొని ఇలా కొంచెం చేతిలో వేసుకొని ఇలా కొంచెం పైన ఇలా చల్లుకోవాలి అనమాట. ఇలా చల్లుకోవాలి, ఇలా చల్లుకోవాలి అనమాట. చూసారా ఎంత బాగా వచ్చిందో. దీన్ని ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసుకొని పప్పు మెంతికూరైనా చేసుకోవచ్చు, లేదా ఆమ్లెట్లో కూడా వేసుకొని పిల్లలకి గట్ట పెడితే ఎంతో ఆరోగ్యం అనమాట. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.